హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఏమంటే వీడియో తీసేదానికి మేమైతే డిమార్ట్కి వెళ్ళామన్నమాట. అవైతే సరుకులు తీసుకొని వచ్చాము. అదైతే అన్బాక్సింగ్ మీకు అయితే ఓపెన్ చేసి చూపిద్దాం అనేసి అయితే అన్నీ ముందర పెట్టుకున్నాను. చూడండి ఎన్ని ఉన్నాయో మూటలు అయితే. ఇప్పుడు ఒక్కొక్కటి తీసి అయితే చూపిస్తాం మీకు. ఫస్ట్ అయితే దేవుడికి మనము డైలీ ప్రసాదం అయితే పెడతాం కదా, దానికైతే ఒక్కొక్క పీస్ అయితే బెల్లం అయితే తీసి పెట్టవచ్చు. డైలీ దీపం పెట్టేటప్పుడు ఒక్కొక్క పీస్ అయితే బెల్లం పెట్టేసి దేవుడికి దీపం ఇచ్చేసి, లేదా నైవేద్యం ఏదైనా అయితే కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ఇవైతే 2 తీసుకున్నాను. ఇదైతే రేట్ వచ్చేసి 110 పడింది. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. తర్వాత ఇవైతే పిల్లలకి ఏంటంటారు, ఫ్రైడ్ రైస్ అవి చేసేదానికి రెడ్ చిల్లీ సాసు, సోయా సాస్ అయితే తీసుకున్నాము. దీనికి ఇంకొకటి ఉండాలి. ఇది అప్పలం ప్యాకెట్ అన్నమాట. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. తర్వాత ఇదైతే గోధుమ పిండి 5 కిలోల ప్యాకెట్ అన్నమాట. మామూలుగా అయితే ఆశీర్వాదే తీసుకుంటాము. ఏమో ఈసారి ఇది కొత్తగా ట్రై చేద్దాం అనేసి అయితే ఇది తీసుకున్నాం అన్నమాట. ఇంకా ఇదైతే గరం మసాలా 50 గ్రామ్స్ ప్యాకెట్. ఒక బ్యాగ్ అయితే ఖాళీ అయింది. తర్వాత ఇదైతే డాబర్ రెడ్ పేస్ట్, మొత్తం 4 పీస్ ఉంటాయి అన్నమాట. 3 కొంటే ఒకటి ఫ్రీ. ఇదైతే మనకి రేటు అన్నీ రీజనబుల్గానే ఉంటాయి ఫ్రెండ్స్. రేట్లు అయితే మీద రేట్ ఎక్కడ ఉంది అనిపించాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే పేస్ట్ అన్నమాట. ఇంకా మా పిల్లలకైతే స్నాక్స్ మార్నింగ్ పాలల్లో అయితే కలుపుకొని తాగుతారు చాకోస్. దానికైతే ఒకటైతే పెద్దానికి, ఒకటైతే చిన్నానికి. తర్వాత పచ్చెనగపప్పు, దీనికి అప్పుడే నిన్న తెచ్చాము. ఆ చిన్నదైతే పచ్చెనగపప్పు కవర్లో వేయమంటే ఈ నిండుకైతే 5 కిలోల బ్యాగ్ అయితే నిండుకి వేసేసింది. నేను తీసేసి కొంచెమే అయితే తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు సాస్ అయితే చూపించాను, ఇది గ్రీన్ చిల్లీ సాసు. తర్వాత వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అన్నమాట, ఇది తీసుకున్నాము. ఇంట్లో ఆడించుకుంటాను ఫ్రెండ్స్, అదైతే అయిపోయింది చిల్లీ పౌడరు. సరే ఇప్పుడైతే ఆశీర్వాద్ కొంచెం బాగుండట్లేదు అనమాట. దానివల్ల అయితే ఆచీకి అయితే మారిపోయాను. ఆచీ అయితే తీసుకున్నాము. ఇదైతే కందిపప్పు 1.5 కిలో ఉంది ఫ్రెండ్స్. ఇది ధనియాల పొడి, ఆచీది ఇది కూడా. అన్నీ బై 1 గెట్ 1 అమ్మా. బై 1 గెట్ 1. పసుపు కూడా, మా ఇంట్లో కారం ఎక్కువ కాబట్టి కారాలు అయితే 4 తీసుకున్నాను. పసుపు అయితే ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇదైతే నువ్వులు తీసుకున్నాము. నువ్వులు దేనికి యూజ్ చేస్తారమ్మా? దేనికైనా వేయచ్చు. మనం గుత్తి వంకాయ వేసుకుంటావు కదా, బాగా తింటావు కదా, దానికైతే వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇదైతే సేమియా ఉప్మా మీకే. ఇంకోటి ధనియాల పొడి. తర్వాత వచ్చి ఇది కూడా కందిపప్పు ఫ్రెండ్స్.
షాపింగ్కి పోతే చాలు ఫ్రెండ్స్, అన్నీ కొనేస్తుంది. అది పనికి వస్తుందా పనికి రాదా అని చూడదు, అన్నీ వేసేయాలి అంటది. నేనేం వేస్ట్ ఖర్చు కాదు కదమ్మా. మనం ఒక పర్పస్తో ఒక 2 monthsకి అయితే సరుకులు అయితే తీసుకొని వద్దామంటే పోయినాము. ఇదైతే ఇడ్లీ సోడా భలే ఉంటుంది ఫ్రెండ్స్. డిమార్ట్లో అయితే క్వాలిటీ భలే ఉంటుంది. తర్వాత ఇంకో బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది. 2 ఖాళీ అయిపోయాయి. ఇంకా ఇది కూడా కందిపప్పు. ఎన్ని కందిపప్పు తీసుకున్నావమ్మా? 3 తీసుకున్నాం అమ్మా. పప్పు నీ ఫేవరెట్ కదా, నీకే పప్పు చేసి. అమ్మో నాకు అస్సలు నచ్చదు ఫ్రెండ్స్. ఇదైతే పుట్నాలు, పప్పులని కూడా అంటారు. పుట్నాలు తిరుపతి సైడ్ అయితే తినేసేందుకు పప్పు అంటారు అన్నమాట. అదైతే ఎంత 1 కిలో ఉంది. ఇంకా ఇవైతే బ్రష్లు తీసుకొచ్చాను. ఓరల్ బి ఇవైతే నా చిన్న కూతురు ఫేవరెట్ అనమాట. ఇప్పి మ్యాగీ తీసుకోలేదా? మ్యాగీ తీసుకోవాలి. ఈసారి ఇప్పి ట్రై చేద్దాం. పర్లేదు ఫ్రెండ్స్, ఏదో ఒకటి నూడులే కదా. తర్వాత ఇదైతే ఇడ్లీ రైస్, ఉప్పుడు బియ్యం అనమాట. ఇడ్లీ రైస్ అయితే తీసుకొచ్చాను. ఇదెంత ఉందంటే 4 ముక్కలు ఉంది ఫ్రెండ్స్. అమ్మో ఇదైతే పంచదార 3.5 కిలో ఉంది. చక్కెర ఇదిగోండి. నాకే ఫ్రెండ్స్. బ్యాగ్లో వేసి దాచిపెట్టేసి తర్వాత చూడండి, నేను దొడ్ల బాదం పాలు హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకొని తాగితే వేరే టేస్ట్ అసలు. ఇవైతే నేను కొద్దిగా 1 కిలో వేయమని చెప్తే ఈ బ్యాగ్ నిండా అయితే వేసుకునేసింది. బాగా నూనెలో అయితే వేయించుకొని తినేదానికి. అప్పుడే ఓపెన్ కూడా చేసేసింది, కొన్ని ఎంచుకునేసి తీసేసింది. ఇదిగోండి, బాగానే ఉంటాయి ఇవైతే. టేస్ట్ అయితే మాత్రం బాగానే ఉంటాయి కాదు, సూపర్గా ఉంటాయి. నువ్వే కదా అన్నీ నేనే తింటానా. ఇదిగోండి, అప్పలం అయితే ఇందాక చూపించాను కదా. ఇది కూడా 1 బై 1 get 1 ఫ్రీ ఫ్రెండ్స్. ఇదైతే రకరకాలు, ఈసారి అయితే చాలా రకాలు పెట్టారు. బ్రెడ్ అయితే నువ్వే తీసుకున్నావు? నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకున్నా. అదే బెస్ట్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. రకరకాలు ఒకసారి అయితే 2 తీసుకొచ్చాము. అవి అయితే ఏమీ బాగలేవు, నచ్చలేదు. 2 ప్యాకెట్లు తీసుకొచ్చాను. దీన్ని ఆల్రెడీ ఓపెన్ చేసేసి మార్నింగ్ టైము జామ్ వేసుకొని తినేసింది. అదే ఇంకో బాటిల్ కనిపించలేదు అనేసి చూస్తున్నాను నేనైతే. ఇదిగోండి, ఇదే ఓపెన్ చేసిన జామ్ బాటిల్. ఇంకా ఇది కూడా తీసుకునింది. ఆమె స్నాక్ అనమాట. బ్రెడ్ పైన వేసుకునేసి అయితే తినేస్తుంది. మార్నింగ్ ఫ్రెండ్స్ వీళ్ళు కాలేజీకి వెళ్ళే టైంకి టిఫిన్ అయితే అవ్వట్లేదు. దానివల్ల బ్రెడ్ జామ్ అయితే పెడితే తింటారు కదా అనేసి అయితే అదైతే తీసుకున్నాను. ఇది వచ్చి కప్ నూడిల్స్ అంట ఫ్రెండ్స్, కొరియన్ నూడిల్స్. ఇదేదో కొత్తగా ఉంది, నేను ఇదే ఫస్ట్ టైం చూసాను అక్కడ. దీంట్లో వచ్చి ఇది ఓపెన్ చేసేసి ఇప్పుడు చేయొద్దు, ఓపెన్ చేయొద్దు. ఇప్పుడు చేయండి. కానీ దీంట్లో వేడిగా నీళ్లు పట్టేసి, నీళ్లు వేడి చేసుకునేసి అయితే పోసి ఒక 5 minutes అలా క్లోజ్ చేసి పెట్టేస్తే నూడిల్స్ అయితే రెడీ అయిపోతుంది. మనం చేసే పని లేదు, ఓన్లీ వేడి నీళ్ళు ఒకటే పెట్టుకోవాలి. ఇంకా ఇది పానీపూరి మసాలా అంట ఫ్రెండ్స్.
బెస్ట్ కదా ఫ్రెండ్స్, అది ఎవరెస్ట్ వాళ్ళది. ఇది తీసుకునింది కలుపుకొని తాగేస్తున్నా, పానీపూరి చేసుకుంటుంది అనమాట. దీంట్లో ఇంకా ఉన్నాయమ్మా జ్యూస్లో, అక్కడ వేసుకున్నావా మరి? ఏమో చూడండి, ఇంకా 3 ఉన్నాయి దీంట్లో. బాదం పాలు అయితే ఇది ఇది నా ఫేవరెట్. పిస్తా, అది బాదం. ఇది బాదం పాలు 2, ఇది పిస్తా పాలు. పిస్తా పాలు అంటారో ఏమంటారు మాకు తెలియదు. పిస్తా బాదం పాలు ఇక్కడ పెట్టేస్తాము. ఇంకా ఇది వచ్చి చిల్లీ వెనిగర్ ఫ్రెండ్స్. వెనిగర్ ఇదైతే నేను ఎగ్ రైస్లోకి వేస్తాను, చికెన్ ఫ్రైడ్ రైస్లోకి అయితే వేస్తాను. బాగుంటుంది, ఎక్కువ ఘాటుగా లేకుండా. వెనిగర్ అయితే ఎక్కువ ఘాటు ఉంటుంది, ఇది కొంచెం లైట్గా ఉంటుంది అన్నమాట. ఒకసారి అట్లే ఓపెన్ చేసి ట్రై చేయ. అట్లా ట్రై చేయకూడదు, ఎవరు చేయొద్దండి ఫ్రెండ్స్. ఇంకో బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది. మొత్తం 3 బ్యాగులు. సంతూర్ 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 సోపులు అయితే తీసుకున్నాను. ఆల్రెడీ 2 తీసుకొచ్చాను ఇంతకు ముందు, అవి అయితే అయిపోయినాయి కాబట్టి ఇంకో 2 సోపులు ఏమి ఉన్నాయి కదమ్మా, అందుకే ఇదైతే తీసుకున్నా. ఒకటే సరిపోతుందని. 2 కాదు 3 ఉన్నాయి. దీంట్లో అన్నీ బరువుగా ఉండేటిగా ఉన్నాయి. ఇదైతే ఉద్దిపప్పు ఎంత వేసినావు మా దీంట్లో తెలియదు మా. 3.25 కిలో ఉంది. 3.25 కిలో ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఉద్దిపప్పు. ఇంకా వడలు ఇడ్లీ అన్నీ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇది సాల్ట్, ఇదేమి ఎక్కువ లేదు, అది వద్దన్నావు కదమ్మా, సాల్ట్ ఏం అక్కర్లేదు. మళ్ళీ ఇదేదో గరం మసాలా అన్నీ వేసి పెడుతున్నారు ఫ్రెండ్స్ అక్కడ. సరే, గరం మసాలా అయితే నేను ప్యాకెట్లో వాడతాను, మిక్సీ ఎప్పుడు పట్టాను అనమాట. సరే, ఇది ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాము అనేసి ఇదైతే కొంచెం బాణిట్లో వేసి ఫ్రై అయితే చేసుకునేసి మిక్సీ పట్టుకోవాలి పొడి. చూద్దాం ఎలా ఉంటుందో, బాగుంటుందో చూద్దామని తీసుకొచ్చా ఒకటి. ఇదైతే ఇదైతే బాస్మతి రైస్, దమ్ బిర్యానీ రైస్ 3 కిలోలు ఉంది ఫ్రెండ్స్. ఇది జీలకర్ర, స్మెల్ ఇక్కడ వస్తుంది జీలకర్ర. ఇదిగోండి, ఇది కూడా మా పిల్లలదే పాస్తా, బ్యాంబినో పాస్తా. బాగుంటుంది, ఇది క్వాలిటీ అయితే బాగుంటుంది. ఇంకా ఇది పెసుళ్ళు, దేనికి యూజ్ చేస్తారు? పెసరట్టు ఎవరెవరు అని తింటావా, ఇది వేస్తేనే పెసరట్టు అవుతుంది. ఇదైతే 1.5 కిలో తీసుకున్నాం ఫ్రెండ్స్. సేమియా ఇంకో ప్యాకెట్. నాకు సేమియా ఉప్మా అంటే పిచ్చగా ఇష్టం ఫ్రెండ్స్. అది పైగా మా అమ్మ చేస్తుంది చూడండి, భలే చేస్తుంది అసలు. ఇంకా ఉన్నాయా? ఆవాలు అయితే 2 ప్యాకెట్లు తీసుకున్నాను. లావువి ఉన్నాయి, సన్నవి ఉన్నాయి. మాకు సన్నవే బాగుంటాయి, లావు బాగుండవు అనమాట. ఇది ఇంకొకటి ఉంది ఇలా ఆడబెట్టి. ఇవైతే శనగింజలు ఎక్కువ వేయమంటే ఇవి మాత్రం తక్కువ వేసింది. మనకి చట్నీలకు కావాల్సింది ఇది, ఇడ్లీకైనా దోశకైనా ఉప్మాకైనా పెసరట్టుకైనా అన్నిటికీ చట్నీకి ఇదే ఎక్కువ వాడతాం కాబట్టి. కానీ ఇవి ఎక్కువ వేయమంటే తక్కువ వేసింది. చూడండి ఎంత కొద్ది వేసిందో, 1 కిలో ఉంది. ఇంకా దీంట్లో ధనియాల పొడి ఉంది, ఇంకొక పసుపు ఉంది. ఇల్లులు పేర్చమని లేదు మా నిన్ను.
ఇల్లు ఇడ్లీ సోడా ఉంది, ఇంకా అయిపోయింది. ఇవన్నీ అయితే బ్యాగ్లో అయితే ఖాళీ చేసేసాం కదా. ఇదిగోండి, ఇవైతే జ్యూస్ తీసుకున్నాము. ఇది మౌంటైన్ డ్యూ, మహేష్ బాబు గారు చెప్పారు కదా, దానికి యాడ్ ఇచ్చారు కదా. ఇదైతే నా ఫేవరెట్ క్యాంటా అనమాట. తర్వాత వచ్చి ఆయిల్ క్యాన్ అయితే 15 లీటర్స్ ఫ్రీడమ్ అయితే తీసుకున్నాము. ఇది ఎంత పడింది మా కాస్ట్? అది 2140 160 పడింది మాది. అన్నీ తీసేసాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇదైతే డీమార్ట్కు ఎందుకు పోయినామంటే, మనము డైలీ కొద్దిగా అయితే నేనైతే డబ్బులు అయితే దాచిపెట్టుకుంటాను అనమాట. మా ఆయన ఇచ్చింది అయితే అదైతే ఒకసారి అయితే పోగైనప్పుడు అయితే డీమార్ట్కి అయితే వెళ్ళిపోతాను. ఒక 2 నెలలకైతే సరిపడా అయితే సరుకులు అయితే తెచ్చుకుంటాను ఫ్రెండ్స్. ఏదన్నా మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనేసి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇవన్నీ తీసుకున్నామని మిరియాల జీలకర్ర తీసుకున్నాను. రసానికి అయితే మిరియాలు కూడా తీసుకున్నామంటే అది రేట్ ఎక్కువ ఉందన్నమాట. సరే బయట తెచ్చుకున్నాము. బయట ఏమంటే ఫ్రెండ్స్, మనం పెట్టి ఒకేసారి అయితే డబ్బులు అయితే పెట్టి తెచ్చుకోలేమన్నమాట. దానివల్ల ఒకేసారి డీమార్ట్కి అయితే డబ్బులు ఎక్కువ పెట్టుకొని అయితే ఒకేసారి వెళ్ళిపోవచ్చు. అక్కడైతే అన్నీ దొరుకుతాయి కాబట్టి. ఇంకా ఏమేమి మర్చిపోయానంటే, వంటకి బెల్లం అది మర్చిపోయాను. ఇంకేం మర్చిపోయాను, రవ్వ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఈసారి. రవ్వ మాకు బయట టాక్ వచ్చింది ఫ్రెండ్స్, డిమార్ట్లో బాగాలేవు, అక్కడ బాగాలేదు, పురుగులు వస్తున్నాయి, రవ్వ అక్కడ తీసుకోవద్దండి అనేసి అయితే టాక్ వచ్చింది. నేను తీసుకున్నప్పుడు కూడా, పోయినసారి తెచ్చినప్పుడు కూడా సగం అయితే పారేసాను. గోధుమ పిండి అది కూడా చూపించాను చూడండి. మా బిల్ అయితే ఇది 7,754 రూపాయలు ఒకటైతే 240 రూపాయలు ఫ్రెండ్స్. ఇది డిమార్ట్ బిల్ అయితే 8,000 అయితే అయ్యింది. వీళ్ళకైతే సరుకులకి వేస్ట్గా అయితే ఏం ఖర్చు పెట్టలేదు. మనకు పనికి వచ్చేటివి ఇంట్లో వస్తువులే కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ తెచ్చుకున్నామంటే కొద్దిగానే సేవ్ అవుతుంది డబ్బులు. మనకు దీంట్లో తెలుస్తుంది ఫ్రెండ్స్, బయటికి డిమార్ట్కి మనకు తెలుస్తుంది అనమాట ఎంత సేవ్ చేసామని. నేనైతే 2,724 రూపాయలు అయితే సేవ్ చేశాను అనమాట. మీరు ఏదన్నా డబ్బులు సేవ్ చేసుకునేసి అయితే దగ్గరలో ఉన్న డిమార్ట్కి అయితే వెళ్ళిపోయేసి తెచ్చుకోండి. సరుకులు అయితే కొంచెం రీజనల్ ప్రైస్ అయితే ఉంటుంది. దాన్ని ఏమంటారో నాకైతే సరిగా ఇంగ్లీష్ రాదనమాట. కొంచెం అయితే తగ్గుతుంది అనమాట. దానివల్ల డిమార్ట్కి అయితే వెళ్ళిపోతాం, బయట అయితే తీసుకోము సరుకులు అయితే. ఇంకేమ్మా, అంతేమ్మా, అన్నీ చెప్పేసాను. తాత జ్యూస్ ఏమన్నా వద్దులే మళ్ళీ తాత. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేసి అయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఒక లైక్ ఇచ్చుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.